అధ్యక్ష, ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే అధ్యక్ష, ఈ ఎండాకాలం విపరీతమైన ఎండలు కొడుతున్నాయి అధ్యక్ష. దానివల్ల తీవ్రంగా మాకు బాధలు కలుగుతున్నాయి. ఆ బాధలు మీకు చెప్పుకొని వాటిని తీర్చుకోవడానికి ముఖ్యంగా ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఫస్ట్ మా పిల్లల బాధలు చూడండి అధ్యక్ష. సరే, ఫస్ట్ పిల్లలకు ఛాన్స్ ఇద్దాం. అఖీర్, నువ్వు మాట్లాడు. థ్యాంక్ యూ అధ్యక్ష. అఖీర్, మీ సమస్య ఏంటో చెప్పండి. అధ్యక్ష, మా అవ్వయ్యను ఐస్ క్రీమ్ కొనియమంటే రోజు ఎన్ని తింటారని బెదిరిస్తున్నారు అధ్యక్ష. కానీ వాళ్ళకి ఏం తెలుసు అధ్యక్ష, ఈ ఎండకి ఎన్ని తిన్నా దూపాడతలేదని. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి మా చిన్నపిల్లలకు రోజు 3 ఐస్ క్రీమ్లు ఫ్రీ ఇవ్వాలని కోరుతున్నారు అధ్యక్ష. అలాగే ఇంకా 3 ఐస్ క్రీమ్లు సగం ధరకే ఇవ్వాలి అధ్యక్ష. మరియు మాకు ఆడుకునేందుకు బ్యాట్లు బాల్ కూడా ఫ్రీ ఇవ్వాలని కోరుతున్నారు. సరే అఖీర్, దీని మీద మేము చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అధ్యక్ష, ఇట్లాంటి ఫ్రీ ఇచ్చుడు కుదరదు అధ్యక్ష. ఈ ఐస్ క్రీములు బాల్ ఫ్రీ ఇస్తే మన ప్రభుత్వం ఏం కావాలి అధ్యక్ష? దీన్ని మేము ఖండిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మా కోట్లు లేవాలని కదా మీరు ఫ్రీ ఇస్తలేరు. మా అయ్యవ్వను మమ్మీ ఒట్లేపించుకొని మీకు ఓటేయకుండా చేస్తాం అధ్యక్ష. ఇంక ఇట్లా ఒట్లేపించుకున్నాం అనుకో మాకేమన్నా అయితే అని భయానికి మీకు ఓటేయాలి అధ్యక్ష. అధ్యక్ష, పిల్లలు బాగా బ్లాక్ మెయిలర్ ఉన్నారు అధ్యక్ష. మేము అన్నది ఆ ఉద్దేశంతో కాదు అధ్యక్ష. కేవలం ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటే పిల్లలకి ఏమన్నా అయితే అని బాధతోటే అన్నాం అధ్యక్ష. మాకు ఎటువంటి అభ్యంతరం లేదా. మరి మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఇచ్చేది తాగుబోతులు అధ్యక్ష. కాబట్టి వాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష. ఈ ఎండాకాలం బీరు తెచ్చుకొని సగం తాగే వరకే ఈ ఎండలకు అంత గరం అయిపోతుంది అధ్యక్ష. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? గరం అయిపోవడం వల్ల తాగలేకపోతుర్రు. అయితే మా పల్లెటూర్లు కాబట్టి సిటీకి వెళ్ళి పోయి తెచ్చుకోవాలి అధ్యక్ష. బీరు వైన్ షాపులు లేనందువల్ల కాటన్ తెచ్చుకొని పెట్టుకుంటాం అధ్యక్ష. ప్రతి ఒక్క బీరు గరం అయిపోయి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మీకు మా శాఖ నుంచి ఎక్సైజ్ శాఖ నుంచి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా బీర్లు తాగే వాళ్లకు మన స్విగ్గీకి, అమెజాన్కు, ఫ్లిప్కార్ట్కు ఎలాగైతే డెలివరీ బాయ్లు ఉంటారో మా తాగుబోతుల సంఘానికి కూడా డెలివరీ బాయ్ని పెట్టాలి అధ్యక్ష. ఊరికొక 2 డెలివరీ బాయ్ని ఇస్తే అధ్యక్ష ఏమవుతాయంటే ఈ బీర్లు వాళ్ళు డెలివరీ చేస్తారు అధ్యక్ష మాకు. అప్పుడు మా తాగుబోతులు అయితే ఎవరున్నారో వాళ్ళు ప్రశాంతంగా తాగుతారు అధ్యక్ష. మన డెలివరీ బాయ్లకు ఇళ్ళ నుంచి ఆదాయం ఇచ్చి వారికి ప్రతి ఒక్కరికి జీతం కట్టియచ్చు. అలాగే మా తాగుబోతులు తాపకు 2 ఆర్డర్ చేసుకుంటా తాత్పురం తాగుతారు అధ్యక్ష. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి అధ్యక్ష.